అని మరలా బలపరుచుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలోకి మనల్ని అందరినీ నడిపించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రయత్నాలలో మనం నేర్చుకునేది ఏంటంటే అనుదినము ప్రార్థన చేయాలి. మనకై మనము ఈ లోకంలో జీవించడము చాలా దుర్లభమని మనం గ్రహించాలి. దేవుడు మొట్టమొదటిగా మనకిచ్చినటువంటి ఆ స్వరూపాన్ని, ఆ యొక్క పోలికని మరలా పాపంలో మనం పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క రూపాన్ని మరలా మనము తిరిగి తెచ్చుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఎవరైతే ఈ 40 శ్రమ దినాలని అనుసరిస్తూ ఉంటారో వాళ్ళు చాలా పవిత్రంగా వాళ్ళకి జీవితాలు గడుపుతారు. దానికి we all should praise the Lord. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి మనము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అసలు బైబిల్ లేఖనాల్లో కానీ మనం చదివినట్లయితే ఈ శ్రమ దినాలు అనేవి ఎందుకు వచ్చినాయి? సాధారణంగా క్రీస్తు ప్రభు ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన పరిచర్యలోకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దాని మీద ఆధారం చేసుకొని మనం ఇవన్నీ పాటిస్తున్నాం.